ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి గ్రాట్యుటీ అనే అంశంపై అత్యంత కీలకమైన అప్డేట్ మరియు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి తన జీవితాంతం ఒక సంస్థకు లేదా ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత పదవి విరమణ సమయంలో లభించే అతిపెద్ద ఆర్థిక భరోసాని మనం గ్రాట్యుటీ అని పిలుస్తాం. దీనిని కేవలం ఒక నగదు చెల్లింపుగా మాత్రమే కాకుండా ఉద్యోగి యొక్క నిబద్ధతకు మరియు సుదీర్ఘ కాల శ్రమకు యజమాని ఇచ్చే ఒక గౌరవపూర్వకమైన కృతజ్ఞత బహుమతిగా మనం పరిగణించాలి. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి తమ పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేక చట్టాలను, కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఈ క్రమంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చట్టం గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం. ఈ చట్టం సెప్టెంబర్ 16, 1972 నుండి భారతదేశం అంతటా అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేసి బయటకు వెళ్ళే సమయంలో లేదా రిటైర్డ్ అయ్యే సమయంలో ఆ ఉద్యోగికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందించి వారి తదుపరి జీవితానికి అండగా నిలవడం. ఈ చట్టం రాకముందు యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేవి. కానీ ఈ చట్టం వల్ల ప్రతి ఉద్యోగికి తమ గ్రాట్యుటీని పొందే చట్టబద్ధమైన హక్కు లభించింది. అంటే ఇది యాజమాన్యం పెట్టే భిక్ష కాదు. ఉద్యోగి తన శ్రమతో సంపాదించుకున్న హక్కు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక గ్రాట్యుటీ నిబంధనలలో వస్తున్న అతిపెద్ద మార్పు ఏంటంటే, గతంలో ఉన్న 5 ఏళ్ల నిబంధనల్లో మార్పులు రావడం. పాత నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి ఏదైనా సంస్థలో కనీసం 5 సంవత్సరాలు నిరంతర సర్వీసు పూర్తి చేస్తేనే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత సాధించేవారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల ప్రకారం కొన్ని వర్గాల ఉద్యోగులకు కేవలం 1 సంవత్సరం సర్వీసు పూర్తి చేసినా కూడా గ్రాట్యుటీ చెల్లించాలనే విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు 5 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. వారు 1 సంవత్సరం పూర్తి చేసినా కూడా వారి సర్వీస్ కాలానికి అనుగుణంగా గ్రాట్యుటీ సొమ్మును పొందవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 1 సంవత్సరం నిబంధన అనేది ప్రధానంగా కాంట్రాక్ట్ లేదా నిర్ణీత కాల వ్యవధికి పనిచేసే వారికి వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయానికి వస్తే వారికి ఇంకా 5 సంవత్సరాల కనీస సర్వీసు నిబంధన కొనసాగుతుంది. దీనిని మనం లోతుగా పరిశీలిస్తే, శాశ్వత ఉద్యోగులు సంస్థలో సుదీర్ఘ కాలం ఉంటారని, వారి పదవి విరమణ తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో గ్రాట్యుటీ అందేలా పాత రూల్స్ రూపొందించబడ్డాయి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు త్వరగా మారుతున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పరిమితిని కూడా తగ్గించాలని అనేక ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక కొత్త కార్మిక చట్టాలు అమలు వల్ల కేవలం గ్రాట్యుటీ మాత్రమే కాకుండా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ మరియు పీఎఫ్ కంట్రిబ్యూషన్లలో కూడా గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల కంపెనీలు తమ ఉద్యోగుల బేసిక్ పేను పెంచాల్సి ఉంటుంది. బేసిక్ పే పెరిగితే దానికి అనుగుణంగా గ్రాట్యుటీ మరియు పీఎఫ్ బ్యాలెన్స్ కూడా పెరుగుతాయి. దీనివల్ల ప్రస్తుతానికి చేతికి అందే జీతం కొంచెం తగ్గినా పదవి విరమణ చేసే సమయానికి ఉద్యోగి చేతిలో కొన్ని లక్షల రూపాయలు అదనపు మొత్తం ఉండేలా ఈ చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ఒక గొప్ప వరంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.